ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कलामयं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम्। श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सकलगुणान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। చదువుతున్న శ్రీమద్ భగవద్గీత నుండి 2వ అధ్యాయం శ్లోకం 29.
आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवत् वदति तथैव चान्यः आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वापि येनं वेद न वेद चैव कश्चित् आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवत् वदति तथैव चान्यः आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवत् वदति तथैव चान्यः आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् అద్భుతం వలనే పశ్యతి చూచును కశ్చిత్ ఒకనొకడు ఏవం ఈ ఆత్మను ఆశ్చర్యవత్ అద్భుతముల వలనే
వదతి దానిని గూర్చి పలుకును. తదేవ ఆత్మను తదేవచ అట్లే అన్యః ఇంకొకరు ఆశ్చర్యవచ్చ అద్భుతమునకు వలనే ఏవం ఈ ఆత్మను అన్యః మరి ఒకడు శృణోతి వినును శ్రుత్వాపి విని కూడా ఏవం ఈ ఆత్మను వేదనచేవ ఎప్పుడునూ ఎరుంగడు కశ్చిత్ ఇంకొకడు. తాత్పర్యం రాష్ట్రం శ్రీ సంప్రభ జగద్గురు ప్రభుపాదికి తాత్పర్యం. కొందరు ఆత్మను అద్భుతమైన దానిగా చూతురు, కొందరు దాన్ని అద్భుతమైన దానిగా వర్ణింతురు, కొందరు దాన్ని గూర్చి అద్భుతమైన దానిగా విందురు, కొందరు వినిన తర్వాత కూడా దాన్ని గ్రహింపజాలరు. సూక్ష్మజీవుల ఎందులో ఆత్మ ఉన్నదనే విషయం నిక్కముగా అర్థమైంది. అల్పజ్ఞులు మరియు తపోనిష్ట లేని వారు ఈ ఆత్మ యొక్క అద్భుత కర్మలను తెలియకున్నారు. విశ్వమునందు అయిన బ్రహ్మదేవుడికి సైతము జ్ఞానము ప్రసాదించిన పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా ఉపదేశించినను వారు ఆ విషయంను గ్రహింపజాలరు. కేవలం భౌతిక భావనీయ కలిగి ఉండటం వలన ఎట్లు అణు పరిమాణ ఆత్మ అతి పెద్దదిగా మరియు అతి చిన్నదిగా వర్తింపగలదో ఈ కాలపు జన్మ ఊహింపజాలరు. కనుకనే వారు దానిని నిర్మాణ రీత్యా లేదా వర్ణన రీత్యా అద్భుతమైనదిగా కాంటారు. భౌతిక శక్తిచే మోహమునకు గురి జనులు ఇంద్రియ భోగ విషయం నందే అధికంగా రకులు. ఆత్మానుభవం పొందుకొనుచో కర్మలను జీవన సంఘర్షణలో అంత్యమున ఓటమే కలుగుతానంటే వాస్తవమైన వారు దాని కొరకై సమయమును కేటాయింపడు. ప్రతి ఒక్కరూ ఆత్మను గురించి తెలుసుకుని తద్వారా భౌతిక క్లేశములకు పరిష్కారం చూపవాలని వారు బహుశా తెలిసి ఉండకపోవచ్చు. ఆత్మను గురించి వెనగోరిన కొందరు సత్సంగమున ప్రవచనం గురించి కానీ కొన్ని మార్లు అజ్ఞానం వారు ఆత్మ మరియు పరమాత్మను ఒకటే అని వారి ఇరువురి నడుమ పరిమాణం వంతును భేదం లేదని భావించి తప్పు మార్గమును కంటారు. ఆత్మ మరియు పరమాత్మ నిజస్థితిని, వారి కర్మలను, వారి నడుమ గల సంబంధమును, వారికి సంబంధించిన విషయములన్నింటినీ సంపూర్తిగా తెలిసిన మనుషుడు దొరకదు. ఇది ఉండగా ఆత్మజ్ఞానం నుండి సంపూర్ణ లాభం పొంది ఆత్మ యొక్క స్థానమును వివిధ కోణముల ద్వారా వివరింపగలిగిన మహాత్ముడు మరింత దొరకదు. కానీ ఏదో ఒక విధముగా ఈ ఆత్మను కూర్చున్న విషయమును మనుషుడు అవగతం చేసుకున్నట్టు జన్మ సఫలం కాదు. ఇతర సిద్ధాంతములచే మార్గం తప్పకుండా పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికిన గీతావాక్యములను యథాతథంగా అంగీకరించుటే ఆత్మని గూర్చి అవగతం చేసుకునేందుకు శుభమైన మార్గమై ఉన్నది. కానీ దానికి కూడా అధికమైన తపస్సు మరియు త్యాగము అవసరం. శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించుటకు పూర్వం మనుషుడు ఈ జన్మయందు కానీ లేదా పూర్వజన్మలందు కానీ తపో సంపన్నుడు కావలసి ఉండదు. శుద్ధ భక్తుని నిర్ణేతకు కరుణ చేతనే శ్రీకృష్ణుడు యథాతథంగా అవగతం, కానీ అన్యదా కాదు. హరే కృష్ణ. సో ఈరోజు చేసినటువంటి భక్తులందరికీ స్వాగతం. సండే ఫీస్ క్లాస్. ఈ శ్లోకంలో భగవంతుడు ఇంకొక రకంగా ఆత్మ యొక్క తత్వాన్ని వర్ణించాలని ప్రయత్నిస్తున్నారు అర్జునుడికి.
తనని యుద్ధం కోసం మరొక విధంగా ప్రోత్సహిస్తున్నాడు. ఈజ్ ఎంకరేజింగ్ అనదర్ వే. ఆత్మ అనేది దాని గురించి వివిధ రకాలుగా వర్ణించిన తర్వాత ఇక్కడ ఈ శ్లోకంలో వర్ణించేది ఏమిటంటే, కొందరు ఆత్మని ఆశ్చర్యకరంగా చూస్తారు, పశ్యతి. మరికొందరు ఆశ్చర్యకరంగా వింటారు, ఖచ్చితంగా ఏమో. మరికొందరు అద్భుతంగా మరే వింటారు, శృణోతి. ఈ రకంగా ఇంకొంతమంది దాని గురించి వర్ణిస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మరి కొందరు దాని గురించి ఏమాత్రం గ్రహింపజాలరు అని చెప్పేసి వర్ణించారు. సో దీంట్లో మనకి అర్జునుడికి వర్ణించేది ఏమిటంటే, ఎంతవరకు నువ్వు చూస్తారో ఈ సైన్యాన్ని వీళ్ళంతా కూడా అంతగా మీరు భ్రమకు లోనవుతావు. కాబట్టి ఈ రకంగా చూడకు, నేను చెప్పింది విను అని చెప్పేసి తను ప్రేరేపిస్తున్నారు. ఆత్మ ఒక రకంగా ఎంత ఆశ్చర్యకరమైనదంటే, ఈ విషయాల్లో పశ్యతి మనం చూసినట్లయితే చూడండి, ఒక రూమ్లో బల్బు పెట్టినట్లయితే దాని యొక్క పరిమాణాన్ని బట్టి దాని వరకే వెలుతురునిస్తుంది. కానీ అదే దాన్ని తీసుకు ఉదాహరణకి ఒక చిన్న రూమ్ని ఒక 6x6 రూమ్లో పెట్టామనుకోండి, ఒక చిన్న బల్బ్ని, దాని వరకే మనకు వెలుతురునిస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఈ హాల్లో పెట్టామనుకోండి, చీకటిగా కనిపిస్తుంది. కానీ ఆత్మ అలా కాదు. అది చిన్న చీమ లేదంటే కరోనా వైరస్లో ఉన్నప్పటికీ దాని పరిమాణం అంతే ఉంటుంది. దాని మొత్తానికి ప్రకాశం కల్పిస్తుంది, చైతన్యాన్ని కల్పిస్తుంది. అదే ఒక పెద్ద శరీరం ఏంటి ఏనుగు శరీరంలోకి వెళ్ళినప్పుడు కూడా అది దాని యొక్క ప్రకాశం అనేది, తనకు చైతన్యం అనేది దాని మొత్తం కూడా ప్రకాశింపజేస్తుంది. దీనికి సరే ఇంత చిన్నదాన్ని అంత పెద్దదానికి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా చేయాలో, దాని యొక్క లిమినరీస్ పెంచాలా అనేది అవసరం లేదు. ఇట్ డజంట్ రిక్వైర్. ఈ రకంగా ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఈ రకంగా ఆశ్చర్యాన్ని కలిగించేస్తుంది. అదే రకంగా ఆత్మ ఒక శరీరం నుండి ఇంకొక శరీరానికి వెళ్ళినప్పుడు, ట్రావెల్ చేసినప్పుడు దానికి మరి ఎలా ఏ రకంగా డ్రైవ్ చేయగలుగుతాను. దాన్ని చూడండి, మనకి 2 వీలర్ లైసెన్స్ ఉందనుకోండి, నాకు ఒక లైసెన్స్ ఉందండి అని చెప్పేసి మనం వెళ్ళేసి ఫ్లైట్ ఎక్కేసి నేను డ్రైవ్ చేస్తాను దీన్ని అంటే ఒప్పుకుంటారా? దట్ రిక్వైర్స్ ఎ ట్రైనింగ్. దానికి ఒక రకమైనటువంటి ట్రైనింగ్ అనేది అవసరం. అది లేకుండా సో నోబడీ విల్ అలౌ, ఎవరు కూడా దాన్ని అలౌ చేయలేరు. అలాగే దీనికి ఎలాంటి ట్రైనింగ్ లేకుండానే ఆటోమేటిక్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. దానికి అది చీమ బాడీ కావచ్చు, లేదంటే ఎలిఫెంట్ బాడీ కావచ్చు, లేదంటే ఇంకే ఏదైనా కావచ్చు, దాన్ని సునాయాసంగా అది డ్రైవ్ చేయగలదు. సో వితౌట్ ఎనీ ట్రైనింగ్, ఈ ప్రపంచంలో వితౌట్ ట్రైనింగ్ ఏది కూడా ఎవరు కూడా ఏమీ చేయలేరు. కానీ ఆత్మ కెన్ డూ దట్. సోల్ అనేది చేయగలదు. మరి ఆత్మని వివిధ రకాలుగా చూసినట్లయితే సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే ఇతర లోకాలు అసలు ఏమీ లేదు, వెళ్ళొచ్చాం అని అంటారు. ప్రభుపాల వారు అంటారు, వాళ్ళు ఈ లోకంలో చూడలేంది ఆ లోకంకి ఏం చూస్తారు అని అంటారు. దే కాంట్ ఫైండ్ ఎనీథింగ్ హియర్, సో హౌ కెన్ దే ఫైండ్ దేర్ అంటారు. సో కాబట్టి వాళ్ళు ఏమి చూడలేరు. డార్విన్స్ థియరీలో డార్విన్ ఏం చెప్తారంటే ఆత్మ అలాంటిదంటే ఏమీ లేదు. సో ఈ రకంగా ఎలా వచ్చారు మానవులు? ఎలా వచ్చారు? కోతి నుంచి వచ్చారు. ఎంతమంది నమ్ముతారు? హౌ మెనీ ఆఫ్ యు డు బిలీవ్ ఇన్ దిస్ డార్విన్ సిద్ధాంతం? ఎంతమంది నమ్ముతారు, విశ్వసిస్తారు? both of you are new. You are coming for the first time. Okay. So what do you say? Do you believe or not?
But is it possible to get or transmigrate? Evolution theory, I'm saying. To evolve from monkey to human being, as Darwin says. But actually, our Vedic says souls fall to due to material and desires. Karma. Okay. What about Darwin's theory then? The theory was removed in US the textbooks also. ఓకే. ఎస్, డార్విన్స్ థియరీలో ఏమిటంటే అది కేవలం భౌతికంగా ఇన్వాల్వ్ అవుతుంది, కానీ ఇది ఆధ్యాత్మికంగా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ డార్విన్స్ థియరీలో వేల్ అనేది వాట్ యూ కాల్ దట్ స్పీసీ యాంఫిబియన్ పోలార్ బేర్. ఈ పోలార్ బేర్ అనేది అది బయట అంటే భూమిపైన చలించగలదు, నీటిలో చలించగలదు. బట్ భూమిపై నుండి నీటిలోకి వెళ్ళేసి తను అనుకుందట, ఇక్కడ కాంపిటేటర్స్ తక్కువగా ఉన్నారు కాబట్టి నేను నీటిలో కూడా ఇక నేను వీటన్ని చేపలుగా తినేసేసి ఉండొచ్చు అని చెప్పేసి వేల్ సొరచేప అయిపోయింది సార్. అది తను చెప్పేది. యాక్చువల్లీ ఆ సిద్ధాంతం కాదు. ఎలాంటిదంటే తను చెప్పే విధానం ఎలాంటిదంటే, ఇప్పుడు మారుతి 800 అనేది ఇనీషియల్గా వచ్చింది అనుకోండి. దాని తర్వాత నెక్స్ట్ గ్రాడ్యువల్గా మారుతి జెన్ తీశాడు, తర్వాత 1000cc ఎస్టీమ్, తర్వాత వాట్ ఎల్స్ ఇట్ హస్ కమ్ నెక్స్ట్ లెవెల్ స్విఫ్ట్, తర్వాత XL4 LX4 సంథింగ్ ఇట్ హస్ కమ్, వ్యాగనార్, తర్వాత ఆల్టో. ఇవన్నీ ఎవాల్వ్ అయిన తర్వాత చివరికి సియాజ్ ఇవన్నీ తీస్తున్నాం. అంటే ఇది ప్రాసెస్. అంటే ఇక్కడ నుండి అది ఆటోమేటిక్ ఎవాల్వ్ అయిపోయినట్ట, అంటే పరిమాణం చెందినట్ట థియరీ. మారుతి కంపెనీ అలాగే ఎవాల్వ్ అయిందంటారా? అంటే దాన్ని ఎవరైనా చేశారా, లేదంటే ఆటోమేటిక్గా దానికి అదే అయిపోయిందా? 800 నుండి సియాజ్ వరకు, ఇది 800 నుండి 1500cc వరకు అలా పెరిగిపోయింది అంటారా? దానంతరికి అదే ఎవరి యొక్క ప్రమేయం లేకుండా అలాగ దాని ఏమంటారు పరిణామం చెందిందంటారా? లేదు కదా. ఇట్ కెనాట్ ఎవాల్వ్ లైక్ దట్. సో డార్విన్ చెప్పేది ఏమిటంటే 800 నుండి 2000 వరకు అలాగే వెళ్ళిపోతుంది అని చెప్పేసి. సో మెటీరియల్ సెన్స్ ఇట్ కెనాట్ హ్యాపెన్. ఎలా అవుతుంది అనేది ప్రభుపాద చెప్తారు. ఎస్, బై కాన్షియస్నెస్. సో మన కాన్షియస్నెస్ ఏ రకంగా డెవలప్ చేసుకుంటే, ఇఫ్ యూ డెవలప్ యువర్ కాన్షియస్నెస్ అకార్డింగ్ టు యాజ్ లైక్ ఎ డాగ్, యూ విల్ బికమ్ ఎ డాగ్. సో ఎలాగైతే మన చైతన్యాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకుంటామో ఆ రకంగా మనం కూడా పరిణామం చెందుతాం అని అంటారు. ఇది సో మనకు వైదిక సంస్కృతిలో వచ్చేటువంటి. మరి కోతుల నుండి మనుషులు వస్తారా? వైదిక సంస్కృతి ప్రకారం కూడా వస్తారు. డూ యు నో దట్? సో యాక్చువల్గా 3 యానిమల్స్ నుండి మనుషులు వస్తారు. అంటే మనం ఎప్పుడైతే ఈ 84 lakhs స్పీసెస్ అంటే 84 లక్షల జీవరాశుల నుండి మొత్తం సైకిల్ మొత్తం అయిపోయిన తర్వాత చివరిగా 3 జీవుల నుండి వస్తారు. ఒకటేంటో తెలుసా? ఫస్ట్ కోతి, రెండవది టైగర్, మూడవది ఆవు. సో కోతి అనేది తమో గుణంలో నుండి వచ్చేటటువంటి మానవుడు. తర్వాత టైగర్ ప్యాషన్ రజోగుణం, తర్వాత సత్వగుణం అనేది ఆవు. ఈ రకంగా ఈ 3 జంతువుల నుండి ఎవాల్వ్ అవుతారు, అంటే పరిణామం చెందుతారు. కానీ ఈ పరిణామం అనేది ఇది కాన్షియస్నెస్, చైతన్యం ద్వారా. ఇస్ దట్ క్లియర్? సో ఇన్ దిస్ వే, సో ఈ యొక్క ఇన్ని శరీరాలు వస్తున్నప్పుడు కూడా, ఇన్ని శరీరాలు ఉన్నప్పుడు కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దే కాంట్ అండర్స్టాండ్. ఇంకొన్ని బాడీస్ ఇప్పుడు మనం శరీరాలను అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎంత అద్భుతంగా ఉంటాయంటే, జిరాఫీ ఉంది ఉదాహరణకి, దాని యొక్క కేవలం దానికి హృదయం అనేది 11 kgs ఉంటుందట. హౌ హెవీ ఇట్ ఈస్, 11 kgs. అది మానవ శరీరంలో ఉన్నటువంటి హృదయం ఏదైతుందో, హార్ట్ ఏదైతే ఉంటుందో, అది దాని యొక్క వెయిట్ ఎంత?
360 గ్రామ్స్ అంటారు. సో ఈ 360 గ్రామ్స్కి దానికి మన బాడీకి సరిపడా పంపింగ్ ఏదైతే ఉంటుందో బ్లడ్ని ఆ రకం పంప్ చేస్తుంది. కానీ జిరాఫీకి సంబంధించింది మరి దాని ప్రెషర్ అనేది చాలా అంత హైట్గా ఉంటుంది కాబట్టి అంతగా ప్రెషర్ చేయాలి కాబట్టి అలా చేస్తుంది. మరి చూడండి, ఒకవేళ జిరాఫీ పైనకి తన తలెత్తినప్పుడు అంత స్పీడ్తో దాన్ని చేస్తుంది కాబట్టి అక్కడ వరకు వెళ్తుంది, హెడ్ వరకు వెళ్తుంది. మరి ఒకవేళ అది తల కిందకి దించింది అనుకోండి, ఒకవేళ అంతే స్పీడ్తో పంపు చేసింది అనుకోండి, హార్ట్ తన తల కాస్త పగిలిపోతుంది. కాబట్టి అలా పగలకుండా దానికి బ్లాక్స్ కూడా ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేసేటటువంటి నర్వ్స్ ఏవైతే ఉంటాయో, స్టంట్స్ ఏవైతే ఉంటాయో, అవి వాల్వ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కరెక్ట్గా కంట్రోల్ చేస్తాయి. లేదు అంటే తల కూడా పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. అగైన్ ఎప్పుడైతే తన తల ఎత్తుతుందో అగైన్ మళ్ళీ దాని ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. సో పర్ఫెక్ట్ సిస్టమ్ ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ. నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నట్లయితే బ్యాట్స్, మనకి ఏమంటాం గబ్బిలాలు తీసుకున్నట్లయితే అది మనకు ఒకవేళ 100 సౌండ్లు ఉన్నప్పటికి కూడా అదైతే రిలీజ్ చేస్తుందో సౌండ్ ఆటోమేటిక్గా దాని సౌండ్ ఎక్కడి వరకు వెళ్తుందో వెళ్ళేసి అది ప్రతిధ్వనించిన తర్వాత దాని యొక్క ఆబ్జెక్ట్ దేని చోటుకైతే వెళ్ళాలో కరెక్ట్గా వెళ్ళి తిరిగి వస్తుందట, కన్ఫ్యూజ్ అవ్వదు. దానికి ఈ రూమ్లో ఒక 10 మంది మ్యూజిక్ ప్లే చేశారనుకోండి, మ్యూజిక్ ప్లే చేసినట్లయితే ఈ రాగమా ఆ రాగమా ఎవరి రాగం ఏం ప్లే చేస్తుందో దిల్ బి కన్ఫ్యూజ్డ్. కానీ ఇది మాత్రం అలా కాదు. ఇది 100 మ్యూజిక్స్ అలాంటివి వచ్చినప్పుడు కూడా వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ అది కరెక్ట్గా దాని యొక్క వాయిస్ని రికగ్నైజ్ చేయగలదు. దాని ఏదైతే రిలీజ్ చేస్తుందో రికగ్నైజ్ చేయగలదు. ఎప్పుడైతే వాయిస్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఇది క్లోజ్ చేసి ఇయర్స్ ఓపెన్ చేస్తుందట. దిస్ ఈజ్ సో అమేజింగ్ సిస్టమ్. తర్వాత అది ఇంకా అక్కడే కాదు, ఈవెన్ వాటర్లో కూడా వెళ్ళేసి అక్కడ కూడా వాయిస్ రిలీజ్ చేయగలదు. అక్కడ ఇట్ కెన్ క్యాచ్ ద ఫిష్, దాని చేపలను కూడా పట్టుకోగలదు. అదే కాకుండా ఇంకొకటి ఒక స్పెషల్ మౌత్ ఉంటుంది, దాని పేరు ఒక ఫైర్ ఫ్లై మౌత్. అదొకటి వచ్చేసి అదొక సీతాకోక చిలుకలాగా ఉంటుంది. అది ఎలాంటిదంటే ఈవెన్ దీన్ని కూడా బ్యాట్స్ యొక్క సౌండ్ని కూడా కన్ఫ్యూజ్ చేయగలుగుతుంది. దానికి ఒక ప్రత్యేకత. అలా కాకుండా ఈవెన్ ఇంకొక బర్డ్ ఉంటుంది. ఆ బర్డ్ వచ్చేసి ఆ పక్షి వచ్చేసి అది కేవలం 3 గ్రాములు ఉంటుంది దాని యొక్క బరువు. అది మెక్సికో నుండి సౌత్ అమెరికా వరకు వెళ్తుంటుంది. ఎక్కడ కూడా నాన్ స్టాప్ అంటే ఎక్కడ కూడా ఆగకుండా అలాగే ప్రయాణం చేస్తుంటుంది. అలా ప్రయాణం చేస్తూ 25 డేస్ ప్రయాణం చేస్తూ పర్ సెకండ్కి 70 సార్లు తన యొక్క వింగ్స్ రెక్కల్ని ఆడిస్తూ ఉంటుందట. అలా 60 lakhs టైమ్స్ అది తిరిగి వచ్చేలోగా తన రెక్కల్ని అలా ఆడిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ అమేజింగ్ బాడీస్. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే సైంటిస్ట్ వీటన్నిటిని కనుక్కోవడానికి ఇంత టైం పడుతుంది, దాన్ని వర్ణించడానికి ఇంకా ఎంతో సమయం పడుతుంది. మరి అలాంటప్పుడు దాన్ని ప్రతి జీవిని అంత పర్ఫెక్ట్గా సృష్టించిన వాడికి ఎంత బుద్ధి ఉండాలి. కాబట్టి ఆ బుద్ధిని తెలుసుకోకుండా ఈ బుద్ధి లేని వాళ్ళందరూ కూడా వడ్డుదేసే దెర్ ఇస్ నో గాడ్, ఇజంట్ ఇట్, ఆ భగవంతుడు లేడు అక్కడ అని చెప్పి వర్ణిస్తుంటారు. దిస్ ఇస్ కంప్లీట్లీ ఫూలిష్నెస్. అదే కాకుండా మానవులు చూసినట్లయితే మరింత ఆశ్చర్యమైనటువంటి ఎంటైర్ సిస్టమ్. సో మానవ జన్మలో ఉన్నటువంటి ఇంకా స్పెషాలిటీస్. ఆ స్పెషాలిటీ ఏమిటంటే మొట్టమొదటిది చూడండి, సింపుల్. ఇది ఏ ఒక్క విషయాన్ని తీసుకున్నప్పటికీ మీరు ఏ డాక్టర్ని అడగండి. సో వాట్ ఆర్ ద స్పెషాలిటీస్ అంటే దే కెన్ ఎక్స్ప్లెయిన్ టు యూ నెంబర్ ఆఫ్ థింగ్స్. రెండవది సింపుల్, నోస్ తీసుకోండి. నోస్ తీసుకున్నట్లయితే నోస్లో ఒక 2 గ్లాండ్స్ ఉంటాయి. ఇంకేంటి, మనకి ఎప్పుడైతే ఎయిర్ ఫ్లో అనేది ఉంటుందో ఆ ఎయిర్ ఫ్లోని వెళ్ళేటప్పుడు వెట్ చేయడానికి
దానికి తడిగా ఉండడానికి ఒకటి దాని తర్వాత ఒకటి డ్రై అయిపోతుందంటే ఇంకోటి వెట్ చేసేస్తుంది. ఆ రకం వన్ ఆఫ్టర్ అనదర్ సో ఎక్స్చేంజ్ అవుతుంటాయి. తర్వాత బ్లడ్ యొక్క పల్సగా ఉండాలా, దాని యొక్క థిక్నెస్ అనేది ఏ రకంగా ఉండాలి, ఇదంతా కూడా పర్ఫెక్ట్గా సో చేసి తయారు చేయబడింది. అదే కాదు, కొన్ని సైంటిస్టులు ఏం కనుక్కున్నారంటే, డిస్కవర్ చేశారంటే, మొత్తం బాడీలో ఉన్నటువంటి ఫంక్షన్స్, హ్యూమన్ బాడీలో, మానవ శరీరంలో ఇవన్నీ ఫంక్షన్స్కి దానికి వెలగట్టినట్లయితే పర్ డే ఎంత ఖర్చు అవుతుంది అంటే, ఒక కంపెనీలో ఒక ఇండస్ట్రీలాగా చేసినట్లయితే ఎంత అవుతుంది దీని ఖర్చు అని చూస్తే వారు ఏమంటారంటే 8 crores అవుతుందట పర్ డే. 8 కోట్లు. సో 8 కోట్ల రూపాయలు వర్త్ ఎవ్రీ డే. సో ఈ బాడీ ఈజ్ ఫంక్షనింగ్. వెరాజ్ హ్యూమన్స్ దే ఆర్ నాట్ రియలైజింగ్ దట్. ఇంత కాస్ట్లీ శరీరాన్ని ఇచ్చింది దేనికోసం అంటే టు రియలైజ్ కావాలి. అందుకే కృష్ణుడి ఇక్కడ మనకు వర్ణించేది ఏమిటంటే, చూడు, ఒక ఆత్మని నువ్వు తెలుసుకున్నట్లయితే ఇంత అద్భుతమైన విషయాన్ని ఇంకా దాన్ని పూర్తిగా నన్ను తెలుసుకోగలవు అని చెప్పేసి. ఎలాగైతే మొత్తం ఒక వంట చేస్తున్నప్పుడు రైస్ మొత్తం ఉడకముందే మనం ఒక గింజ తీసుకొని మనం చూసినట్లయితే ఏ రకంగా మనం మొత్తం కూడా ఉడికింది అని చెప్పగలము, అదే రకంగా ఆత్మను పరిశీలించినట్లయితే భగవంతుడు పరమాత్మని ఆటోమేటిక్గా మనకి తెలుస్తుంది, భగవంతుడి యొక్క తత్వం తెలుస్తుంది అని అంటారు. అందుకే ఆత్మ యొక్క లక్షణాలు అనేవి ఈ రకంగా మన భగవద్గీతలో వర్ణించబడ్డాయి. సో ఇవి ఈ రకంగా మనం ఆత్మతత్వాన్ని తెలుసుకున్నట్లయితే, ఆత్మతత్వం భగవతత్వం అనేది ఒక కాయిన్కి రెండు ఇరువైపులా అంటారు ప్రభుపాద వారు. సో వన్ సైడ్ ఇది, అనదర్ సైడ్ అది. ఒకవేళ భగవతత్వం తెలుసుకున్నప్పటికీ ఆత్మతత్వం అనేది తెలుస్తుంది. సో వెన్ వీ అండర్స్టాండ్ ద సైన్స్ ఆఫ్ ద సోల్, ఆటోమేటిక్లీ సో వీ కెన్ అండర్స్టాండ్ ద సైన్స్ ఆఫ్ గాడ్. సో ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత వీ డోంట్ హ్యావ్ టు గెట్ బెబిల్డెడ్. దీని గురించి ఎవరు కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ ఇవన్నీ తెలుసుకుని కూడా ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆత్మ యొక్క సాక్షాత్కారం కోసం ప్రాకులాడలేడో అతను తీవ్ర అజ్ఞానంలో ఉంటాడు అని చెప్పేసి వర్ణిస్తున్నారు ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ స్టాప్ హియర్. ఎనీ క్వశ్చన్స్ ఆర్ కమెంట్స్? ఎలాగా? ఓకే. నో, బేసికలీ మొత్తం ఎంటైర్ ప్రభుపాద చెప్పిన విషయం కూడా అదే. మొత్తం ఈ సైకిల్ మొత్తం చేసిన తర్వాత 3 modes త్రిగుణాల నుండి ఆ 3 గుణాలు ఈ మూడు జంతువులు ఉంటాయి కాబట్టి వాటి నుండి అలా వస్తుంది. ఎలా రావడం అంటే వాట్ యు మీన్? ఇమీడియట్గా నెక్స్ట్ దీనికి వచ్చేస్తుంది, హ్యూమన్ లైఫ్కి వచ్చేస్తుంది. ఎస్, అవును అవును. ప్రిడామినెంట్గా తమోగుణం ఉంటుంది. సో అలాగే టైగర్ నుండి వచ్చిన వాళ్ళకి ప్రిడామినెంట్గా ప్యాషన్ ఉంటుంది, రజోగుణం. అలా అని చెప్పి అదర్ గుణాలు అని ఉండవు. కొన్ని మిగతావి మిక్స్డ్గా ఉంటాయి. మనకు 17th chapter 16 చదివినట్లయితే సో విల్ అండర్స్టాండ్ దాట్. సో దే విల్ బి మిక్స్డ్ మోడ్స్ ఆటోమేటిక్గా. చూడండి, యానిమల్స్లో కౌ ఉన్నది, అది మోడ్ ఆఫ్ గుడ్నెస్, సత్వగుణం అది. మరి ఇది సత్వగుణం అయినప్పుడు కూడా మరి జంతు శరీరం అనేది తమోగుణం ఒక రకంగా చెప్పాలంటే. మరి యానిమల్ అనేది సత్వగుణం. ఆర్ యు గెటింగ్ ద పాయింట్? సో ఇది మిక్స్డ్ మోడ్, సత్వగుణం అండ్ ఇది అలాగే. సో ఎప్పుడైతే ఇది అవుట్లెట్, ఎప్పుడైతే సోల్ అనేది హ్యూమన్లోకి రావాలంటే ఈ 3 సోర్సెస్ ద్వారా వస్తాయని చెప్పి ప్రభుపాదులు అంటారు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్? श्रीमद् भगवद गीता की जय, श्री प्रभुपाद की, जय गौर प्रेमानंदे।